దేశంలో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూనే ఉన్నా రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. అయితే అలాంటి సమయంలో వాహనదారుల విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి కేంద్రం అనేక కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. హైవేల పక్కన యాక్సిడెంట్స్ జరిగిన వారికి ట్రామా కేర్ సెంటర్స్తో ఫ్రీగా ట్రీట్మెంట్ అందించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు స్పాట్లోనే చనిపోతున్నారు, మరికొందరు సకాలంలో సరైన ట్రీట్మెంట్ అందక మరణిస్తున్నారు. దేశంలో ప్రతి ఏడాది సగటున 1317 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోజుకు 477 మంది చనిపోతున్నారని అంచనా. కేంద్రం రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే ట్రీట్మెంట్ అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఏడాది మేలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే ఈ స్కీమ్ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తామన్నారు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ను జాతీయ ఆరోగ్య సంస్థ, పోలీసులు, రాష్ట్రాల హెల్త్ ఏజెన్సీల సహకారంతో పర్యవేక్షిస్తోంది కేంద్రం. రోడ్డు ప్రమాదం జరగగానే బాధితులను హాస్పిటల్కు తీసుకెళ్లడం ఓ పెద్ద టాస్క్. దవాఖానాలు దూరంగా ఉండటంతో వెంటనే వైద్యం అందటం లేదు. అందుకే రాష్ట్రాల్లో కొత్తగా ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. హైవేల పక్కన ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్, ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్రామా కేర్ సెంటర్స్ లేవు. వెంటనే వీటి ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. ట్రామా కేర్ సెంటర్లలో అంబులెన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నర్సులు, డాక్టర్లు ఉండాలంటున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్కు గురైన వారిని వెంటనే గోల్డ్ అవర్లో ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇది 2 రకాలు. వాహనం నెంబర్, ఓనర్ తెలిసినప్పుడు ఒక పరిహారం ఉంటుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణిస్తే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే బాధితుడు నో ఫాల్ట్ లయబిలిటీ కింద రుజువు చేస్తే 5 లక్షల పరిహారం చట్ట ప్రకారం ఇవ్వాలి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంతా ఖర్చు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. యాక్సిడెంట్కు గురైన వ్యక్తి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. మోటారు వాహనాల చట్టంలో ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి, అంటే విక్టిమ్, బాధితుడిని ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా తీసుకువెళ్ళి మొదటి గంట, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, మొదటి గంట, అతన్ని చేరిన మొదటి గంట లోపు ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం ఆ ఖర్చు భరిస్తుంది. తర్వాత వెంటనే సరైన హాస్పిటల్కి పంపి తదుపరి ట్రీట్మెంట్లు ఇవ్వటం అనేది ఒకటి. మోటార్ వెహికల్స్ కు లైఫ్ ట్యాక్స్ ఎలా వసూలు చేస్తున్నారో అలాగే వాహనం కొనేటప్పుడు వన్ టైం ఇన్సూరెన్స్ కు తీసుకువస్తే బాగుంటుందంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం చాలా వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండటం లేదని చెబుతున్నారు. ఈ వన్ టైం ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం భరించాలంటున్నారు. యాక్సిడెంట్ చేసిన వారు పరిహారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేసి దాని కింద బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. వెహికల్ ఉండి 2 రూపాయలు ఉంటుంది. ఒకటి వెహికల్కి ఇన్సూరెన్సు ఉన్న బండి, ఇన్సూరెన్సు లేకుండానో, లేదా ఇన్సూరెన్సు ఎక్స్పైర్ అయ్యో, లేదా ఇన్సూరెన్స్ కండిషన్స్ని వయోలేట్ చేసే విధంగా బండిని కనుక నడిపినప్పుడు ఎలాంటి కాంపెన్సేషన్కి ఆ వ్యక్తి అర్హుడు అవుతాడు అన్నప్పుడు, రోడ్డు ప్రమాదం జరిగింది, నేను బాధితుడిని అయ్యాను, ఈ బండి వల్ల జరిగింది అని కనుక తర్వాత గాడు రుజువు చేసుకుంటే 5 లక్షల వరకు కాంపెన్సేషన్ చట్ట ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులకు రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, శిక్షణా కార్యక్రమం జరిగింది. గ్రామ, మండల స్థాయిలో రోడ్డు సేఫ్టీపై అవేర్నెస్ కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్కూళ్లు, కాలేజీలు రోడ్డు నిబంధనలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు చేయనున్నారు. రోడ్ల భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తుందని చెప్పారు.
రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అంశాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.